అదృష్టం బాగుంది. నువ్వు నా తల మీద చేపెడతావేంటి? నువ్వు నన్ను ఆశీర్వదిద్దామనుకుంటున్నావా? ఏమక్కర్లేదు. మా అమ్మ నా పక్కన లేకపోయిండొచ్చు, కానీ ఎక్కడున్నా మా అమ్మ నా గురించి ఆలోచిస్తుంది, నన్ను ఆశీర్వదిస్తుంది. నేను చూస్తుంది నిజమేనా? ఇద్దరు దగ్గరగా అన్యోన్యంగా మాట్లాడుకుంటున్నారు. నాకేదో తేడా కొడుతుంది. నేను ప్రేమగా ఆశీర్వదించినా అది నీకు శాపనార్థంలాగే వినపడుతుంది. అందుకే అంత సాహసం చేయను. నీ తల్లో అక్షతలు పూలు ఉండిపోయాయి. అలా ఉండిపోతే జుట్టు చిక్కుపడిపోతుందని తీస్తున్నాను. నీడ కూడా తాకకూడదు అనుకునే వాళ్ళ చెయ్యి తగిలితే ఎలా ఉంటుంది చెప్పు? నా మీద నీకున్న కోపం గురించి నాకు తెలుసు కళ్యాణి. ఈ పిల్ల నీకు ఏమవుతుంది? ఎందుకంత ప్రేమ చూపిస్తున్నావు? అక్షతలు పసుపు పడితే తీస్తున్నాను. నేను అడిగింది అది కాదు. నువ్వు ఈ అమ్మాయిని సొంత కూతురులా చూసుకుంటున్నావు అంటున్నాను. నీ మాటలే నాకు అప్పుడప్పుడు అర్థం కావు. ఇలా చేతులతో సైగలు చేస్తే ఇంకేం అర్థం అవుతుంది? నేనంటుంది నీకైనా అర్థం అవుతుందా? నీకు అనుపమమ్మకి సంబంధం ఏంటి? నేనసలే చిరాకులో ఉన్నా. నీ సైగలతో తలనొప్పి తెప్పించుకు. అర్థమైనా నటిస్తుందేమో అని నా అనుమానం. వదినా, నీకు తెలుసా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, సొంత కూతుర్లా. నీ బాధ నాకు అర్థమైంది. వీళ్ళిద్దరి మీద నాకు అనుమానం ఉంది. ఏదో దాస్తున్నారు. అదే కదా నువ్వు చెప్పాలనుకునేది? మీరు ఇక్కడుండాల్సిన వాళ్ళు కాదు, ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు. డిటెక్టివ్లా భలే కనిపెట్టేశారే. ఇంతకీ మాకు చెప్పకుండా మీరు దాస్తున్న విషయమేంటి? చెప్పాలని నాకు ఉంది, కానీ చెప్పొద్దని అనుపమ గారు చెప్పారు. ఏంటనుపమా, ఏం చెప్పొద్దన్నావు? ఎందుకు చెప్పొద్దన్నావు? నేనేమైనా అబద్ధం చెప్పానా? నిజమే కదా. చెప్పు, అడుగుతోంది నిన్నే. చిన్నపిల్లలు అల్లరి చేస్తూ ఏవేవో అంటారు. అవన్నీ పట్టించుకొని ఇలా అడగడం ఏం బాలేదు దమయంతి. రా కళ్యాణి. ఏ కళ్యాణి, అనుపమ చెప్పదు అని అర్థమైంది. నువ్వైనా చెప్పు. నేను చెప్పాను కదా, అనుపమ చెప్పొద్దు అనిందని. త్వరలోనే మీ ఇద్దరి గుట్టు రొట్టు చేస్తాను.
ఫోటో గాల్లోకి ఎగరేసిందా? చెప్తా నిప్పని. అమ్మా అమ్మా అమ్మా! కళ్యాణి, ఏం చేస్తున్నావు? కనిపించటం లేదా? గాలిపటం ఎగిరేస్తున్నాను. అమ్మ ఫోటో ఎందుకు పెట్టావు? సమయానికి పేపర్ దొరకలేదు, అందుకని మీ అమ్మ ఫోటో పెట్టాను. అమ్మ వాళ్ళు చూస్తే ఇంకేమైనా ఉందా? అమ్మా అమ్మా అమ్మా! ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? నీ ఫోటోని ఆ కోతి పిల్ల గాల్లోకి ఎగరేస్తుంది, చూద్దురా. రా. ఏ ఎందుకు కట్ చేసావు? కళ్యాణి, నా ఫోటోని అలా గాల్లో ఎగరేయటం వెనుక నీ ఉద్దేశం ఏమిటి? ఆ ఫోటోని అలా ఆ ఫోటో నేనే నీ ఫోటోని గాలిపటంగా చేసి ఎగరేయమన్నానమ్మమ్మ. నువ్వా? అదంటే పిచ్చిదిరా. నువ్వెందుకలా చెప్పావు శౌర్య? అమ్మమ్మ అంటే ఈ ఊళ్ళో వాళ్ళందరికీ గౌరవం, మర్యాద కదమ్మా. అమ్మమ్మ పేరు మీదుగా ఇంటింటికి జెండాలు ఎగరేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. పండగ రోజునైనా అమ్మమ్మ చేసిన సాయం, మంచిని అందరూ తలుచుకునేలా ఉండాలి అని ఇలా తన ఫోటోల్ని గాలిపటం మీద పెట్టి ఎగరేమన్నానమ్మా. ఏడ్చినట్టుందిరా. ఈ అనుపమ వల్ల ఊళ్ళో వాళ్ళ అందరి నోళ్లల్లో నానం. ఇప్పుడు ఇలా చేస్తే ఏమనుకుంటారు? అలాని కాదమ్మా. ఇక చాలే, ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి. నువ్వు చెప్పిన టాపిలైనా ఎలా చేస్తుంది? అనుపమ తన్ని వెనకేసుకొస్తుంది. శౌర్య, నిన్ను మేము వెనకేసుకొస్తున్నాం కదా అని ఇష్టానుసారంగా చేయొద్దు నాన్న. కళ్యాణి కావాలని ఇలా చేస్తుందమ్మా. ఏడిపించకపోతే తనకి కాలక్షేపం కాదు కదా శౌర్య. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. కోడి కుయ్యకు ముందు నుంచి కడతానే ఉన్నారు, ఇంకా అవలేదా బాజీ? అయిపోతుందయ్యా. ఏం పని చేయడమో ఏంటో. కానీ కానీ త్వరగా కానీ. విగ్రహం తెచ్చేవాడు ఎంతవరకు వచ్చాడో ఏంటో. ఈరోజు అందరికంటే అందంగా నేనే ఉండాలి. అయినా నాకంటే అందంగా ఇక్కడ ఎవరున్నారని. చచ్చాన్రా దేవుడా! నాకంత అదృష్టం లేదు గాని. ఏమైంది? కాలు ఎదురు పొడుచుకున్నానండి. మంచిది. మౌనవ్రతం అన్నావు? దెబ్బ తగిలిన దెబ్బకి మర్చిపోయి మాట్లాడేశానండి. నువ్విలా ప్రతిసారి మౌనవ్రతం అని మాట్లాడేస్తుంటే దేవుడు కోపం వచ్చి ఇలా చేస్తున్నట్టున్నాడు. అంతేనంటారా? అయితే మీ మీద ఒట్టండి. ఈరోజు మొత్తం ఇంకా మాట్లాడను. ఇప్పుడు నేను చచ్చాను.
ఎవరు? హలో, నేను అజయ్. ఆ పేరుతో ఈ ఇంట్లో ఎవరికీ సంబంధం లేదు. చిన్ని, అమ్మా, గణపతి హోమం చేయించడానికి ఇంకెంత సమయం పడుతుంది? 10 నిమిషాలు అయిపోతుందమ్మా. ముహూర్తం దాటకూడదు. ఇప్పుడే ఫోన్ చేస్తానమ్మా. అమ్మా అమ్మా చెప్పండి. అమ్మా, అది ఆయన ఎవరిని అతిగా ప్రేమించకూడదు. ప్రేమించావు, ఎవరితో అయితే ఏ సంబంధం ఉండకూడదనుకున్నానో వాడు పంపిన డబ్బు తీసుకున్నావు. మళ్ళీ వాడి పేరు కానీ వాడి తాలూకు గుర్తులు కానీ కనపడకూడదు, వినపడకూడదు. అలా జరిగితే వాడికి పట్టిన గతే నీకు పడుతుంది. నా దృష్టిలో వాడు బతికిలేడు. నిన్ను కూడా వాడి జాబితాలో చేర్చేలా నన్ను చేయకు. ఈ ఇంటికి వారసుడో వారసురాలు వస్తున్నారని వినాయక ప్రతిష్ఠ చేస్తున్నారు. అందరూ ఆనందంలో ఉన్నారు, మనం తప్ప. ఒకవేళ నువ్వు కూడా వాళ్ళలాగే ఆనందంగా ఉన్నావా శ్యామ్? ఎలా ఉంటాను సిద్ధు? హలో హలో పంతులు గారు, హలో. అయినా నువ్వు అలా ఎలా అనుకుంటావు? నువ్వంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు కదా. వినిపిస్తుందా? హలో పంతులు గారు, వినిపిస్తుందా? మీరు ఇంకా రాలేదేంటి? ఏర్పాట్లు చేయాలి కదా. పెదవ సిగ్నల్. అమ్మ దశదిన కర్మ అయ్యాక కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి బాగా తిట్టేయాలి. ఐ లవ్ యూ శ్యామ్. నేను అన్ని ఏర్పాట్లు చేసుంచాను. నువ్వెప్పుడు రెడీ అంటావో అప్పుడు వెళ్ళిపోదాం. నేను అదే టైం కోసం వెయిట్ చేస్తున్నాను సిద్ధు, కానీ కుదరడం లేదు. వీడేంటి కిటికీలో నుంచి మాట్లాడుతున్నాడు? అంత అవసరం ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. సంథింగ్ ఈజ్ రాంగ్. జైల్లో ఖైదీలాగా ఊచల నుంచి మాట్లాడుతున్నావు. ఎవరేంటి? ఓ, నీ గర్ల్ ఫ్రెండా? అదే ఆ రోజు గుళ్ళో చెప్పావు కదా. ఎలా ఉంది నీ గర్ల్ ఫ్రెండ్? నాకు పరిచయం చేయొచ్చు కదా. అయినా నాకు తెలియకుండా ఈ ఇంట్లో నీకు గర్ల్ ఫ్రెండ్ అయ్యే వాళ్ళెవరున్నారు?
ఏంటి కొంపదీసి సంపదనా? ఆ ఛాన్స్ లేదుగా. ఆల్రెడీ తను మ్యారీడ్, పైగా ప్రెగ్నెంట్. ఏంటి ఏం మాట్లాడు? చెప్పు, నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో? నేను మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను. ఏంటి గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి అంటున్నావు? ఏం లేదు సౌర్య. ఏ ఏం లేకపోవడం ఏంటి? సిద్ధుకి గర్ల్ ఫ్రెండ్ ఉంది. అరే లే. దేవుడా, కళ్యాణి మా గురించి చెప్పకుండా చూడు. నిజమా? నిజమా అంటావేంటి? వీళ్ళిద్దరూ కలిసి 10 days బ్యాక్ హలో పంతులు గారు. హలో, నేను కళ్యాణి. హలో, ఏంటి సిద్ధు కళ్యాణి చెప్పేది? అది పిచ్చిదని తెలుసు కదా సౌర్య. పని వాళ్ళతో పని చేయిస్తుంటే గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అనుకుంది, అంతే. అంతకుమించి ఏం లేదు. చిన్నపిల్లల కంటే ఎక్కువ అల్లరి చేస్తుంది కదా. దీన్ని పిల్లలతో పోలుస్తావేంటి బ్రో? రాక్షసులతో పోల్చాలి. సిద్ధు, నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. ఏమనుకోకుండా కొంచెం రిపేర్కి ఇచ్చొస్తావా? యా ష్యూర్. నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను. థ్యాంక్ యూ సిద్ధు. ఏంటి స్ప్రే బాటిల్? ఓ స్నానమా? చెయ్యాలక్క. మొబైల్ హ్యాంగ్ అయింది, రిపేర్ చేయించుకొని రావాలి. వచ్చాక స్నానం చేస్తే బెటర్ ఏమో. సరే సరే, నీ మూగ సైకిల్తో నన్ను చంపకే. స్నానానికే వెళ్తా. అంటే కళ్యాణి అజయ్ గారి కూతురా? ఈ విషయం చెప్పకుండా అనుపమమ్మ ఇన్ని రోజులు బాగా మేనేజ్ చేసిందన్నమాట. అక్క, స్నానం చేద్దామంటే సోప్ లేదే. ఏం చూస్తున్నావు? ఇటువు. కళ్యాణి వాళ్ళ అమ్మా నాన్న ఫోటో అనుకుంటా.